ఢిల్లీ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ ఎదుట రాహుల్ గాంధీ ధర్నా 4 గంటలుగా కొనసాగుతోంది. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ తో కాల్పులు జరపడంపై మండిపడ్డ రాహుల్ పెల్లెట్లు తగిలినటువంటి బాధితుడు సాహిల్తో కలిసి నిరసనకు దిగాడు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బాధితుడిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. దాదాపు 4 గంటలుగా పోలీస్ స్టేషన్ ముందే ఆయన కూర్చుని తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీస్ అధికారులని అడిగినప్పటికీ పోలీస్ అధికారులకి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రిక్వెస్ట్ చేశారు, మెయిల్ చేశారు. అయినప్పటికీ కూడా స్పందన కరువు అవడంతో పోలీసుల దగ్గర నుంచి డైరెక్ట్గా స్టేషన్కే వెళ్ళి ఆయన పోలీసు అధికారులను కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే, పెల్లెట్ గన్స్ వాడినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కూడా ఢిల్లీ సంసద్ మార్గ్ పిఎస్ ఎదుట అటు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆల్రెడీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దీని మీద హయ్యర్ అఫీషియల్స్ నుంచి తమకి ఈ కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని అటు పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే, ఎవరో బాధ్యులు వారి మీద ఖచ్చితంగా బాధితులుగా ఉన్నవాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే, పెల్లెట్ గన్లు వాడడానికి అనుమతి ఇచ్చింది ఎవరు, వాడిందెవరు అనేది తేలాల్సిందే అంటూ కూడా ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేసేదాకా కూడా అక్కడి నుంచి కదిలేది లేదంటూ అక్కడే స్టేషన్ ఎదుటే కూర్చుని ధర్నా కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు, అలాగే అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా రాహుల్ జత ఉన్నారు.